ఏటీఎంస్ ₹5 కోసం జాబ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దేవాలయాలు కూల్చే దేవుడు, దేవాలయాలు నిలబెట్టే దేవుడు, అబద్ధం చెప్పినా అచ్చుచ్చి నమ్మేటట్టు ఉండాలి కదరా. ఎవర్రా ఈ ఈ పిక్ తయారు చేసింది రే. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు విషయం కానీ, దర్శనాల విషయంలో కానీ, అన్య మతస్థులకు ఇచ్చినటువంటి 2000 మంది పైగా ఉద్యోగస్తులకు కానీ చేసింది ఎవర్రా మహానుభావుడు, మన జగనన్నేరా. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అంత నీట్గా తయారు చేసి ప్రసాదం టేస్ట్లో కానీ, ఇంకా దర్శనాల విషయంలో కానీ ఎంతో బాగా చేస్తున్నారా. ఇవన్నీ జనాలకు తెలుసురా. తెలిసి కూడా ఇప్పుడు దేవాలయాలు కూల్చేది చంద్రబాబు నాయుడు, నిలబెట్టేది జగన్మోహన్ రెడ్డి అట. రే దుర్మార్గులారా, చిల్లరగా ఎంచే కాడ కూడా పరకామణిలో దొంగను పట్టుకొని వాడు ఆస్తి అంతా లాక్కున్నారా తిరుమల వైసీపీ వాళ్ళు. వాడి జీవితం నాశనం అయిపోయింది. వాడికి ఏదో సాక్షిగా ఉన్నాడని చెప్పేసి ఒక ఆయన్ను రైల్వే ట్రాక్ మీద పెట్టి చంపేసినారు. ఇవన్నీ తెలిసి జనాలకి ఏంద్ర బూమరాంగ్ చేస్తున్నారు. ఏమన్నా అర్థం ఉండదా? ఎవరికైనా తెలుగు ప్రజలకి ఈ మధ్య జ్ఞానం పెరిగిందిరా. ఈ వైసీపీ కారణం అంట. అది చేసిన అరాచకాలు అన్నీ తెలుసు. మీరు ఎన్ని చేసినా కూడా గుళ్ళు కూల్చేదెవరో కట్టేదెవరో ప్రజలకు తెలుసు. దుర్మార్గులారా, ఇంకన్నా ఈ ₹5 జీతానికి పనిచేయడం మానేసి ఏదైనా మంచి పని ఎత్తుక్కొనరా, బాగుపడతారు. మీరు మీ కుటుంబాలు అన్నీ బాగుపడతాయి. ఈ పనిలో ఉన్నారనుకో ఇంతే గతి.